హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు గుడికి వచ్చాము. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి దగ్గర వచ్చి పూజలు చేసుకొని మంచిగా చేసుకుంటే మంచిగా జరుగుద్ది అనేసి మేము వెళ్తున్నాం. చూడండి, నేను మా అక్క వెళ్తున్నాము. దావరాలు రోడ్ నెంబర్ చూపించుకుంటూ వెళ్తున్నాను. పూల చెట్టు కూడా ఉంది చూడండి, మంచిగా పూలు మంచిగా ఉన్నాయి. ఈ అమ్మ ప్రత్యేకత పోయి పూజలు చేసుకొని వస్తే మంచి జరుగుతుంది అనేసి అంటారు. చూడండి, అమ్మగారు ఎంత కళ్ళగా ఉన్నారో చూడండి. అమ్మని నమ్ముకుంటే మనకు జరగనిది ఏముండదు. మూఢ నమ్మకాలు అనుకోవచ్చు, కానీ నాకు జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఈ అమ్మ చూస్తుంటేనే కంటి నిండా వెలుగులాగా అనిపిస్తుంది. చూడండి, అమ్మవారు మేము వెళ్ళాము, మాకు జరిగినాయి కాబట్టి నేను ఈ రీల్స్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో అమ్మవారికి మీరు వెళ్ళాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఇక్కడ ఉంది ఏ ఏరియా అనేసి మీకు కామెంట్ రూపంలో చెప్పేస్తాను నేను. చూడండి, చాలా అంటే చాలా ప్రత్యేకతమైన అమ్మవారు దుర్గమ్మవారు. చూడండి ఎంత బాగుంది. అక్కడి నుంచి నాకు ఇంటికి రావాలనిపించలేదు, అక్కడే కూర్చొని ఉండాలనిపించింది. చూడండి, అమ్మవారిని చూపిస్తాను. ఎంత వెలుగుతో ఎంత మంచిగా ఉంది అమ్మవారు. చూడండి, కాంతివంతంగా ఉంది అమ్మవారు. అలా నేను ఫస్ట్ పూజ చేయించుకున్నాడా. చూడండి, చాలా ప్రత్యేకతగా అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయనేసి అందరు అన్నారు. నాకు నమ్మలే ఫస్ట్. నేను కూడా వెళ్ళి 3 సార్లు పోగానే నేను కోరికలు తీరినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇది. చూడండి ఎంతగా కాంతివంతంగా ఉందో. చూడండి, ఎంత పుణ్యం చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది అనేసి నేను నమ్ముతానండి. మీరు నమ్ముతారు నమ్మరు అది మీ ఇష్టం కాదు. చూడండి ఎలా ఉంది అమ్మవారు. చూడండి, అలా నేను పూజలు చేసుకున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలి నేను దేవుడికి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మన సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలని మంచిగా ఉండాలని నేను దేవుడికి పూజ చేసుకొని అందరి గురించి కూడా కోరుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, అమ్మవారు ఇలా ఉన్నారు. మేము నెక్స్ట్ అమ్మవారి పూజ అయిపోయినాక బయటికి వెళ్ళేసి ముగ్గు వేస్తున్నాము. అక్కడ నీట్గా కడుక్కొని ముగ్గు వేసుకొని మా అక్క వేస్తుంది, నేను కూడా నీట్గా కడుక్కొని పసుపు వేసుకొని ముగ్గు నేను కూడా వేస్తున్నాను. అక్కడ వచ్చేసి నిమ్మకాయ పూజ చేసుకుంటే మనకి ఏదైనా బాగాలేకున్నా దరిద్రం ఏదైనా ఉన్నా కానీ పోతాయనేసి అని చెప్తే నేను నమ్మలేదు. అందరినీ చూసి నేను చేశాను. నాకు జరిగింది కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా తెలపాలనేసి, నాకు తెలిసినవి నలుగురికి తెలిస్తే చాలని నేను చేసి చూపిస్తున్నాము. చూడండి, అలా చేశాను. చేసినాక 3 days 4 daysకే మనం అనుకున్న కోరికలు తీరినాయి. మంచిగానే ఉన్నాం మేము ఇప్పుడు. చూడండి, అలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, అట్లా నుగ్గేసి పసుపు కుంకుమతో వేసుకున్నాము. చూడండి, నిమ్మకాయలు వెలిగించాము, నిమ్మకాయలు చేసాము, నిమ్మకాయ పూజ చేశాను. ఇప్పుడు దేవుని చుట్టూ తిరుగుతున్నాం మేము, అమ్మవారి చుట్టూ. చూడండి అలా తిరుగుతున్నాము. మా కూతురు పాప నాగమ్మ అమ్మవారు ఉన్నారు. రాగి చెట్టు వేప చెట్టు కూడా ఉంది. శివుడు ఉన్నాడు, శివలింగం ఉంది. శివలింగం చుట్టూరు పూజ చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. ఉదయం 10ంటికి వెళ్ళాము, మధ్యాహ్నం 3 అయింది, సాయంత్రం అయింది దగ్గర. ఇప్పుడు నిమ్మకాయలు దీపాలు వెలిగించుకొని ఏదైనా మీకు మంచిగా లేకున్నా కానీ మాట వెలిగించుకొని పూజ చేసుకొని నిమ్మకాయలు 9 కానీ 11 కానీ 5 కానీ 3 కానీ మీకు తోసినంత నిమ్మకాయ ఒత్తులు పెట్టుకొని చేసుకుంటే మీకు ఏమన్నా కుజ దోషాలు అలాంటివి ఉన్నా కానీ పోతాయి అని చెప్తున్నారు. అక్కడ పంతులు గారు అందరూ చెప్పారు. అందువల్ల మేము కూడా చేసుకున్నాము. చాలామంది చేసుకున్నారు. మేము వెళ్ళారు, కొంచెం లేట్ అయింది, అందరు వెళ్ళిపోయారు. నేను దేవుని ప్రదర్శనలు చేస్తున్నాను. గజస్తంభంకు, శివలింగానికి, అమ్మవారికి అందరికీ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ చేసుకుంటున్నాను, మొక్కుంటున్నాను నేను. చూడండి, అలా మొక్కుంటున్నాము. ఇప్పుడు నాగమ్మకు నేను బోర్లో పడుకొని మొక్కుంటున్నాను అమ్మవారికి. ఆ నాగమ్మ తల్లి చల్లని దీవెనలు మా ఎంత మీ అంత ఉండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను.
అమ్మవారిని నమ్ముకున్నంత దేవుళ్ళు నిజమే పెద్దవాళ్ళు అంటారు, దేవుళ్ళు లేని మనం లేదంటారు. దాంతో నేను కూడా ఒకదాన్ని నమ్ముతాను. చూడండి ఇప్పుడు గజస్తంభం ముక్కుతున్నాను. చూడండి పైకి కూడా చూపిస్తున్నాను, చూడండి నీట్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ ఈ దేవుడు ఎక్కడ అనేది ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను చెప్తాను. మీరు వెళ్ళి చేసుకోవాలి, దగ్గర ఉన్న వాళ్ళైతే చేసుకోండి పలానా ఏరియా అని చెప్తాను. మీకు నమ్మకం ఉంటేనే అది చెప్తాను. చూడండి ఇప్పుడు ఆ గజస్తంభం తిరిగాను. మక్క నేను ఆ నాగమ్మ తల్లిని దర్శించుకుంటున్నాము. నాగమ్మ తల్లి చల్లని దీవెనలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి ఇద్దరము మొక్కుంటున్నాము. మక్క కూడా చూడండి దీర్ఘంగా ఆలోచిస్తూ మొక్కుతుంది దేవుడిని. చూడండి అలా మొక్కుదాం ఇద్దరము. చూడండి అలా మొక్కుకొని ఉన్నాము. అందరూ ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొక్కుంటున్నాను. ఇక్కడ కూడా దేవుడై ముగ్గేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి చూడండి అలా ముగ్గేసుకున్నాం కదా. ఒక ప్లేట్లో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. ప్లేట్లో వచ్చేసి అన్నీ వేసుకుంటున్నాను. నుగ్గేసి పసుపు కుంకుమ పెట్టాను నుగ్గు మీద. ఒక ప్లేట్లో వచ్చేసి నిమ్మకాయలన్నీ పెట్టుతాను. చూడండి నిమ్మకాయ జ్యూస్ పిండేసి పక్కన వేసేసుకొని నిమ్మకాయలు ఉల్టా తిప్పాలి. చక్కగా ఉంటాయి కదా, ఎల్లెలకు ఉంటాయి కదా, అవి బోర్లు తిప్పేసేయాలి. అలా చూపిస్తున్నాం కదా, అలా వెల్లెలుగా తిప్పేసుకోవాలి. వెల్లెలుగా తిప్పేసుకొని అవి అలా పెట్టుకోండి ప్లేట్లో. మీకు తోచినన్ని 3 కానీ 9 కానీ 7 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ పెట్టుకోవచ్చు. వెలిగించుకోవాలి. ఈరోజు చాలా గాలి పెట్టిందండి మాకు. అసలు దీపాలు వెలిగిస్తుంటే చాలా గాలి పెట్టి చాలాసేపు పట్టింది. కానీ ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి వల్ల, ఆ శంకరుడు నాగమ్మ వల్ల మేము అనుకున్నది మాకు వెలిగినాయి. చాలాసేపు తర్వాత మేము మంచిగా పూజ చేసుకున్నాం. అక్కడ పూజ చేసుకొని ఈ పూజ నిమ్మకాయల పూజ, కుజ దోషాలు, పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకు కూడా అమ్మవారి కాడికి వస్తే పిల్లలు అవుతారనేసి అంటారు, పెద్ద అన్నారు. ఇక్కడ మేము వచ్చేసి చేసుకుంటున్నాము. చూడండి 5 పెట్టింది మా అక్క. 5 పెట్టేసి ఇంకా చేసుకుంటుంది. నేనైతే ఇంకా నుగ్గు మీద పూజకు పూలు అవి వేస్తున్నాను. ప్లేట్లో అలంకరించుకున్నాను. ఇప్పుడు మా అక్క పసుపు పూస్తుంది నిమ్మకాయలకు సైడ్కు. చూడండి అలా గుడికి వెళ్తే ఎమర్జెన్సీ రావాలనిపించదు ఎందుకో, కానీ నాకైతే అట్లానే గుడి దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. కూర్చొని నిదానంగా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. కానీ మీకు కూడా అంతేనా చెప్పండి, నాకేనా మీకు కూడా అంతేనా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు కుంకుమ పెడుతుంది మా అక్క. పసుపు అయిపోయింది, ఇప్పుడు కుంకుమ పెడుతుంది. దేవుడి దగ్గర ఉడుదుడుకులతో వెళ్ళకూడదు, కానీ మంచిగా ప్రశాంతంగా ఏమి ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా. అంటే ఎందుకు ఉండవులేండి అంటారు, ఉంటాయి బాధలు, కానీ పక్కన పెట్టండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునిలోన తలుచుకుంటూ ప్రశాంతంగా ఒక 1/2 అవర్ కూర్చున్నా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని ప్రసాదాలు స్వీకరించి వచ్చేస్తే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి అట్లా ఆయిల్ వేసుకుంటుంది మా అక్క. అలా ఆయిల్ వేసుకొని పూజ చేసుకుంటుంది. నేను మా అక్క మా బుజ్జి వచ్చాము. చూడండి అలా పూజ చేసుకోవాలి. చూడండి నేను కూడా అటు సైడు ఒత్తులు పెట్టుకున్నాను. గాలి చూడండి పూలు ఎలా ఊగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి నువ్వు కూడా పసుపు కుంకుమ పక్కకు పోతుంది, పూలు కూడా పక్కకు పోతున్నాయి చూడండి. అయ్యో చూడండి చెట్టు ఉంది కదా, రాగి చెట్టు, వేప చెట్టు ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా గాలి పెడుతుంది ఫ్రెండ్స్. అలా పూజ చేస్తుంది. మా అక్క వచ్చేసి ఒత్తులు కూడా పెడుతుంది. నేను కూడా ఒత్తులు పెట్టుకుంటున్నాను. అగరవత్తులు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నుగ్గు మీద ప్లేట్ పెట్టుకున్నాను. నేను 2 ప్లేట్లు పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో 3 పెట్టుకున్నాను, ఒక ప్లేట్లో 9 పెట్టుకున్నాను. అలా మా పూజ చేస్తున్నాను. అగరవత్తులు వెలిగించుకోవాలని అగరవత్తులు తీసుకుంటున్నాను. మా అక్క వెలిగియాలని చూస్తుంది. అది వాటర్తో తేమైనట్టుంది, వెలగట్లేదు. చూడండి ఇప్పుడు
వెలిగించింది. అది చాలాసేపు అంటుకోలేదు, తర్వాత అంటుకుంది. చూడండి మొక్కుంటుంది మా అక్క. చూడండి వెలిగినాయి. అమ్మవారు చల్లటి దీవెనలు మా అక్క అందున మా అందున ఉండాలని, మీ అందున ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. చూడండి నేను కూడా వెలిగించాను, వెలుగుతున్నాయి. గాలి మాత్రం చాలా పెట్టింది, కానీ అమ్మవారు మా అందున ఉన్నారు కాబట్టి వెలిగినాయి. చూడండి అలా మొక్కుంటున్నాం మేము. చూడండి అలా మొక్కుంటున్నాను. చూడండి వెలిగినాయి. అగరవత్తులు కూడా వెలిగించాను, పక్కన పెట్టాను. చూడండి అలా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఈరోజు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి అలా చేసుకుంటున్నాం ఇద్దరము. పక్కన మళ్ళీ శివాలయంలో ఆ గుళ్ళోనే లింగం దగ్గర మేము అగరవత్తులు వెలిగించుకొని పూజ చేసుకొని మొక్కుంటున్నాము. చూడండి వాటర్తో అభిషేకం చేస్తుంది మా అక్క. చూడండి అభిషేకం చేస్తుంది, మొక్కుంటున్నారు. చూడండి అలా మొక్కుకొని చేసుకుంటున్నాం పూజను. చూడండి నేను కూడా ప్రదర్శనలు చేస్తున్నాను, దేవుని చుట్టూరు ప్రదర్శనలు చేసి వచ్చాను. చూడండి అలా తిరుగుతూనే ఉన్నాను. చూడండి ఇలా నాగమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో. అక్కడ కూడా అగరబత్తులు వెలిగించారు. మేము పూజ చేసుకున్నాం. చూడండి అభిషేకం చేశారు, చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా అంతేనా, గుడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా, ఎవరికీ కాదు ఫ్రెండ్స్. చూడండి మా అక్క కూడా మళ్ళీ అగరబత్తులు ఫస్ట్ వెలిగించాము, మళ్ళీ కూడా వేసి అగరబత్తులు వెలిగిస్తుంది. చూడండి మా చిట్టి కూడా వెలిగించింది, ఆమె కూడా ముక్కుంటుంది. చూడండి ఈమెకు ఆ దేవుని ఆశీస్సులు, మా ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి. దేవుడి ఆశీస్సులు ఉండాలని నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి అలా మా పూజలు చేసుకున్నాము. ఇలా వెలుగుతూనే ఉంది. మా కావకంచి చేస్తుంది. చూడండి అలా నుగ్గేసి ఫస్ట్లోనే ఇలా నీట్ కడుక్కోవాలి. కడుక్కొని చేసుకున్నాము. అవి ఆడ పూజ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి పంతులు గారు పిలిచారు లోపలికి. స్వామికి అది చేస్తున్నాడు కదా అగరబత్తులతో, మమ్మల్ని తీసుకుందామని చెప్తున్నాడు. చూడండి అలా అమ్మవారి కాంతులతో ఎంత బాగుంది. అక్కడ హారతి తీసుకున్నాం. తర్వాత పూజారి గారు టెంకాయ పువ్వులు ఇస్తున్నాడు, తీసుకుంటున్నాము. మేము దేవుడి దర్శనం చేసుకున్నాము. చూడండి అలా మొక్కుంటున్నాము. చూడండి మా పాపకు అరటిపండు ఇస్తున్నాడు, అరటిపండు తీసుకుని తను. చూడండి నేను అమ్మవారిని అలానే మొక్కుంటా ఉండిపోయినాను. అలానే చూడండి అమ్మవారు అందరూ చాలామంది మొక్కుంటున్నారు. ఈ బయట వచ్చేసి అమ్మవారు అన్నారు. చూడండి అందరూ చాలా శుక్రవారం, మంగళవారం ఇక్కడ చాలామంది వస్తారు ఫ్రెండ్స్. మంచిగా పూజలు జరుగుతాయి ఇక్కడ. చూడండి వాళ్ళందరూ ప్రసాదాలు ఆశీర్వదించుకుంటున్నారు, పంతులు గారితో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నేను ఇక్కడ వచ్చేసి దేవుడికి మొక్కుంటున్నాను, అమ్మవారికి, కనకదుర్గమ్మ అమ్మవారు. చూడండి అలా బొట్టు పెడుతుంది మా అక్క మా బుజ్జికి, ఆమె కూడా పెట్టుకుంది. చూడండి అలా కుంకుమ అమ్మవారి కాంచి తీసుకున్నాం, కొంచెం ప్రసాదాలు తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా మేము వెళ్తున్నాం బయటికి. వచ్చేసరికి వేరే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. చూడండి బయట ఇక్కడ మేము పూజ చేసుకుని వెళ్ళాము. చూడండి అలా ఆమె చేసుకుంటుంది. చూడండి ప్రశాంతంగా ఆమె ఎంత బాగా కూర్చొని చేసుకుంటుందో. చూడండి ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను. చూడండి లాస్ట్ని ఇక్కడ కూడా చేసుకున్నాము ఈ చెట్టు దగ్గర. చూడండి ఎంత మంచిగా ఉందో. చూడండి అలా మంచిగా చేసుకోవాలి. చూడండి అలా చేసుకొని మంచిగా వచ్చేసాము. మా అక్క మళ్ళీ అక్కడ రావాలనిపించట్లేదు. ఆమె మళ్ళీ కూడా అభిషేకం చేస్తుంది, మంచిగా మొక్కుంటుంది. నేను కూడా అభిషేకం కోసం నీళ్ళు వేస్తున్నాను శివుడికి. శివుడి ఆశీస్సులు మా అందరం మీ అందరం ఉండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆ నీళ్లు కాడుతున్నాయి కదా, అవి కూడా వేసుకొని మా మా బుజ్జి కూడా పోస్తుంది నీళ్ళు. అభిషేకం చేస్తున్నాము వారికి వాటర్తో. చూడండి, మీ పిల్లలు కూడా గుడికి వస్తారా? మా పిల్లలు అయితే మేము చెప్పింది చేస్తారు. చూడండి, అలా చేసుకున్నాం. లాంగ్ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏం డిఫరెన్స్ ఆడ ఏం మీకు తెలియకుండా కొన్ని తెలియని నేను చెప్తున్నాను. నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను, మీకు తెలిసినవి మా కామెంట్ రూపంలో మీరు చెప్పండి. చూడండి, మా బుజ్జి ముక్కుంటుంది. అలా ముక్కుంటూనే ఉందామే. కొంచెం దేవుడు అంటే ఆమెకు భక్తి ఎక్కువ. చూడు, మళ్ళీ నాగమ్మకు అభిషేకం చేస్తున్నాం మేము. చూడండి, అలా చేస్తూనే ఉన్నాం మేము. చూడండి, అలా మంచిగా అభిషేకం చేసి పూజలు చేసుకొని ఈడ కూడా ముక్కుంటాము. ముక్కొని ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తున్నాను. చూడండి, నేను లాంగ్ వీడియో అనేసి మీరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చూడండి, నేను పసుపు పూస్తున్నాను. మా బుజ్జి కుంకుమ పెట్టడానికి రెడీగా కూర్చొని ఉంది అక్కడ. చూడండి, ఆమె రెడీగా పెట్టడానికి కూర్చోండి. బొట్టే చూడండి, నేను చేస్తున్నాను. తను ఒక పక్క సైడ్ చేస్తుంది. నాగమ్మ వారికి నేను పసుపు పూస్తున్నాను, తను కుంకుమ అది పెడుతుంది. చూడండి, అమ్మ ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించగలమనేసి నిరూపించారు నాకు అమ్మవారు. నాకు అమ్మవారు లేనిది మనం లేం కదా, అందరం కూడా. చూడండి, అలా చేసాం మేమిద్దరము. ఇప్పుడు అగరబత్తులు వెలిగిస్తున్నాను నాగమ్మకు. నాగమ్మ తల్లి మంచిగా చూడండి అందరినీ, మన సబ్స్క్రైబర్లు కూడా మంచిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. చూడండి, మా బుజ్జి మేము చేస్తున్నాము. చూడండి, అలా వెలిగిస్తున్నాను. పూజ చేస్తుంది. మా పెద్దమ్మాయి రాలేదు, పెద్దమ్మాయి బాబు రాలేదు. మేము ముగ్గురమే వచ్చేసాము. మా బుజ్జి మేము వచ్చేసాము. చూడండి, అలా ముక్కుంటున్నాము ఇద్దరము. చూడండి, అలా ముక్కున్నాము. అలా ముక్కొని మంచిగా ఉన్నాము మేము. ఉదయం తినకుండా వచ్చేసాం ఫ్రెండ్స్. ముందు పూజ చేసుకొని వెళ్దాము అనేసి పూజ చేసుకొని తర్వాత మధ్యాహ్నం 2:30 అట్లా అయింది, 3 అయింది. ఆ తర్వాత తినేసాం మేము. ఇప్పుడు మా అక్క వచ్చింది. మా అక్క కూడా ముక్కుంటుంది. నేను మా అక్క చేసుకుంటున్నాం పూజలు. నేను ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. చూడండి, అలా మా అక్క పూలు పెడుతుంది. అలా మా పూజలు జరుగుతున్నాయి. చూడండి, మేము నిదానంగా పూజ చేసుకొని మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, అలా చేసుకోవాలి. అలా వెలిగించుకొని ఇప్పుడు లోపలికి వచ్చేసాను. పూజారి గారు పూజ చేస్తున్నారు. ఇక్కడ వీడియో తీయని చెప్తున్నాను నేను. చూడండి, టెంకాయ కొడుతున్నాడు పూజారి. అయ్యగారు టెంకాయ కొడుతున్నారు. మొక్కుంటున్నాము. చూడండి, అలా టెంకాయ కొట్టాడు అయ్యా. అమ్మవారిని చూడండి ఎంత మహిమతో, ఎంత బాగుంది చూడండి. చూడండి, మా బుజ్జి కూడా వచ్చింది. మా బుజ్జి కూడా మొక్కుంటుంది దేవుడికి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.